హాయ్ అండి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు మనము విక్టర్ విత్ యాష్ కమ్యూనిటీలో ప్రెజెంట్‌గా సర్క్యులేట్ అవుతున్న ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్‌గా ఈ టాపిక్ చాలా మందికి డౌట్‌గా ఉందండి. విక్టర్ విత్ యాష్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కమ్యూనిటీ మెంబర్స్‌కి ఏదైనా అమౌంట్ వస్తుందా? అనే డిస్కషన్ రీసెంట్‌గా గ్రూప్స్‌లో కానీ, సోషల్ మీడియాలో కానీ బాగా కనిపిస్తుందండి. కొన్ని రూమర్స్ అయితే చాలా కాన్ఫిడెన్స్‌గా సర్క్యులేట్ అవుతున్నాయి. ట్రైనింగ్ ముందు అమౌంట్ రిలీజ్ అవుతుంది. కమ్యూనిటీకి పేమెంట్ వస్తుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తుంది. సో నేను కూడా ఎగ్జాక్ట్‌లీ ఇదే డౌట్‌ని క్రిస్టియన్సన్ గారికి డైరెక్ట్‌గా అడిగాను. సార్ ఇచ్చిన రిప్లైని స్క్రీన్ షాట్‌తో ఇప్పుడు మీ ముందు పెట్టానండి. మనం ఇప్పుడు ఆ కాన్వర్జేషన్‌ని స్టెప్ బై స్టెప్ క్లారిటీగా తెలుసుకుందాం. సో టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్క కమ్యూనిటీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. డన్? డన్ అండి. సో అసలు క్రిస్టియన్సన్ గారు ఏం అడిగానంటే ఫస్ట్ నేను అడిగిన మెసేజ్ ఏంటి అనంటే, హాయ్ సార్, బిఫోర్ ద విక్టర్ విత్ యాష్ ట్రైనింగ్ will the community receive any amount? There are many rumors saying that we will receive any amount అని చెప్పేసి అడిగారండి. అంటే సింపుల్గా తెలుగులో చెప్పాలంటే, సార్ విక్టర్ విత్ యాష్ ట్రైనింగ్ ముందు కమ్యూనిటీకి ఏదైనా అమౌంట్ వస్తుందా? అమౌంట్ వస్తుంది అని చాలా రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. దాని గురించి ఏమైనా క్లారిటీ ఉందా అని అడిగానండి. అది నేను డైరెక్ట్గా ఆయనకు క్లారిటీగా మెసేజ్ పెట్టాను. అది మీకు స్క్రీన్ షాట్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అనంటే, నేను సార్ని రూమర్ కన్ఫర్మ్ చేయమని అడిగాను. ఎందుకంటే మన కమ్యూనిటీలో చాలామంది ఈ డౌట్‌తో ఉన్నారండి. అమౌంట్ వస్తుందా? ట్రైనింగ్ ముందే వస్తుందా? ట్రైనింగ్ తర్వాత వస్తుందా? అసలు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉందా? అనే క్వెషన్స్ చాలా మెంబర్స్‌కున్నాయి. సో డైరెక్ట్‌గా రెస్పాన్సిబుల్ పర్సన్‌ని అడిగితే బెటర్ అని సార్‌ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో దానికి క్రిస్టియన్సన్ గారు ఫస్ట్ అమౌంట్ అని రిప్లై ఇచ్చారండి. అంటే కొంచెం క్లారిటీగా అర్థం కాలేదు. అమౌంట్ అనే వర్డ్ ఆయనకు అర్థం కాలేదు. అమౌంట్ అని రిప్లై ఇచ్చాను. నేను ఇమ్మీడియేట్‌గా క్లారిటీ కోసం పేమెంట్ సార్ అని రిప్లై ఇచ్చానండి. అంటే సారు నేను అడిగింది కమ్యూనిటీ మెంబర్స్‌కి పేమెంట్ రిసీవ్ అవుతుందా అని పాయింట్‌ని క్లియర్‌గా చెప్పాను. దానికి క్రిస్టియన్సన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఇక్కడ మెయిన్ పాయింట్. సార్ చెప్పారు, "దట్ హాస్ నాట్ బీన్ సెడ్ ఎట్ ఆల్" అని చెప్పాడండి. ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం అటెన్షన్ అవ్వండి. సార్ రెస్పాన్స్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంది. అంటే పేమెంట్ వస్తుందని ఎలాంటి ఇన్ఫర్మేషన్ చెప్పలేదు ఎక్కడ కూడా అని చెప్తా ఉన్నారండి. అఫీషియల్‌గా ఎక్కడ కూడా పేమెంట్ బిఫోర్ ట్రైనింగే పడుతుంది, బిఫోర్ ట్రైనింగ్ కమ్యూనిటీ మెంబర్స్‌కి వస్తుంది అని ఎక్కడ కూడా అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు అనే పాయింట్ ఇక్కడ రైజ్ చేశారండి. సో ప్రెజెంట్‌గా మనం సోషల్ మీడియాలో ఏదైనా అమౌంట్ గురించి చూస్తున్నా సరే, క్రిస్టర్స్ సైడ్ నుంచి సచ్ అనౌన్స్‌మెంట్ చేయలేదు అని ఈ కాన్వర్జేషన్‌లో క్లియర్‌గా అర్థమవుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రూమర్స్ కమ్యూనిటీలో సర్క్యులేట్ అయ్యాక కొన్ని రోజుల్లో అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూస్ లాగా మారిపోతుందండి. కానీ డైరెక్ట్‌గా క్లారిఫికేషన్ తీసుకుంటే మ్యాటర్ డిఫరెంట్‌గా ఉంటుంది. సో అయితే ట్రైనింగ్ ముందు ఛాన్స్ ఉందా అని మళ్ళీ అడిగానండి. మళ్ళొకసారి అడిగాను. ఇక్కడ నేను ఓకే సార్, అఫీషియల్‌గా చెప్పలేదు. కానీ ఫ్యూచర్‌లో ట్రైనింగ్ ముందే ఏమైనా ఛాన్స్ ఉంటుందా అనే డౌటు. సో నేను మళ్ళీ క్రిస్టియన్సన్ గారిని అడిగితే, ఎనీ ఛాన్స్ ఈస్ దేర్ బిఫోర్ ట్రైనింగ్. సార్ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏదైనా పేమెంట్ వచ్చే పాసిబిలిటీ ఉందా అని అడిగానండి. దానికి సార్ రిప్లై ఏమిచ్చారంటే, నో ఐడియా అని చెప్పారు. అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర లేదని మీనింగ్ అండి. తర్వాత సార్ ఒక లైన్ యాడ్ చేశారు. బట్ ఐ డోంట్ థింక్ సో అని కూడా చెప్పారండి. ఇది కూడా మనం కరెక్ట్‌గా అండర్‌స్టాండ్ చేసుకోవాలి. సార్ ఇక్కడ డెఫినెట్‌లీ నో అని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. ఆయన చెప్పింది తన అండర్‌స్టాండింగ్ ఒపీనియన్ ప్రకారం ట్రైనింగ్ ముందు
పేమెంట్ ఉంటుంది అని అనిపించడం లేదని క్లారిటీ చెప్పారండి. సో ఈ రిప్లైని మనం అఫీషియల్ పేమెంట్ క్యాన్సిలేషన్ లాగా కూడా తీసుకోవచ్చు. అలాగే పేమెంట్ కన్ఫర్మ్డ్ అని కూడా చెప్పకూడదు. సో ప్రజెంట్ కాన్వర్జేషన్ ప్రకారం క్లారిటీ ఏంటి అంటే అఫీషియల్గా ఎలాంటి పేమెంట్ గురించి అనౌన్స్మెంట్ అనేది లేదండి. ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది ఇవ్వలేదు. ఓకే, సో మన కమ్యూనిటీలో రూమర్స్ స్ప్రెడ్ అవ్వడం కొత్త విషయం అనేది కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషలీ ఒక బిగ్ ఈవెంట్ ఆర్ ట్రైనింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయండి. ఒక పర్సన్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్తే ఇంకో పర్సన్ దానికి ఇంకొక పాయింట్ యాడ్ చేసి చెప్తారండి. ఫైనల్లీ అది వాట్సాప్ గ్రూప్లో కన్ఫర్మ్డ్ అని సర్క్యులేట్ అవుతుంది. కానీ యాక్చువల్గా సోర్స్ దగ్గర అడిగితే దట్ హ్యాస్ నాట్ బీన్ సెడ్ ఎట్ ఆల్ అనే ఆన్సర్స్ కూడా రావచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే మన సైడ్ నుంచి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. రూమర్స్ని రూమర్స్గానే చూడండి. అఫీషియల్ అనౌన్స్మెంట్ని వచ్చే వరకు కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ లాగా ఫార్వర్డ్ చేయకండి. ఎస్పెషలీ మనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే అమౌంట్ వస్తుందని ఒక పర్సన్ ఎక్స్పెక్ట్ చేసి ప్లాన్స్ చేసుకుంటే తర్వాత అది అఫీషియల్ కాదని తెలిస్తే అన్నెసెసరీ డిసప్పాయింట్మెంట్ వస్తుందండి. 100% వస్తుంది. నేను చెప్పిన పాయింట్ రైటా కదా ఒకసారి థింక్ చేయండి. ఓకే, సో ఈ మంత్లో కూడా మనకు లాస్ట్ పాపప్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఈ మంత్లో మనకు ఆగస్ట్ మంత్లో ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. కానీ ఈ రోజా, రేపా, 20 తారీఖు అవుతుందా, 25th అవుతుందా, 26th అవుతుందా అనేది మనం కన్ఫర్మ్ చేయలేమండి. ఈ మంత్ లాస్ట్ డేట్ వరకు ఛాన్స్ ఉంది. వాళ్ళు ఆగస్ట్ మంత్ అని చెప్పారు కాబట్టి ఈ మంత్ లాస్ట్ డేట్ వరకు ఛాన్స్ ఉంది. అందరూ కూడా వెయిట్ చేసి ఉండాలి. రేపైనా రేపే అవ్వచ్చండి, ఎల్లుండైనా ఎల్లుండే అవ్వచ్చు. బిఫోర్ 20th 20వ తారీఖు లోపే అవుతుందంటే కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఓకే, బట్ మనకి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అనేది ఒక డేట్ అనేది చెప్పలేదు. చాలా గ్రూప్స్లో రేపే అవుతుంది, ఇంకా 2 డేస్లో జరగబోతుంది, మన లైఫ్లు మారిపోతున్నాయి, ట్రైనింగ్ స్టార్ట్ అవ్వక ముందే మనకు అమౌంట్లు పడిపోతున్నాయి అని ఇలాంటి రూమర్స్ అన్ని క్రియేట్ చేయడం వల్ల చాలా మెంబర్స్ వాళ్ళ హోప్స్ని పెంచుకొని సతమతం అవుతారండి. సో ట్రైనింగ్ ముందు కమ్యూనిటీకి పేమెంట్ వస్తుందని ఇన్ఫర్మేషన్ క్రిస్టియన్సన్ గారు కన్ఫర్మ్ క్లారిటీగా ఇచ్చారండి. వస్తుందా రాదా అనేది మీ అందరికి ఒక క్లారిటీగా అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మీకు అందరికీ. సో నా ఒపీనియన్ ఏంటి అంటే ప్రజెంట్గా రూమర్స్ విని ఎక్సైట్మెంట్కి వెళ్ళిపోకండి. అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి. సోర్స్ ఏంటి అనే క్వశ్చన్ అడగండి. ఓకేనా? ఎస్పెషలీ విక్టర్ విత్ యాష్ ట్రైనింగ్, పేమెంట్, కమ్యూనిటీ బెనిఫిట్స్ లాంటి టాపిక్స్ అయితే డైరెక్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయడం బెస్ట్ అండి. ఓకే, ఇందులో మన సైడ్ నుంచి ఎక్స్ట్రా స్టోరీ ఏమీ యాడ్ చేయలేదు. ప్రతిదీ కూడా క్రిస్టియన్సన్ గారు ఏం రిప్లై ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీకు చెప్పాను. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మీ అందరికీ చెప్పాను. మీ అందరికి ఒక క్లారిటీ కూడా వచ్చి ఉంటుంది. అంతేగాని మీరు రూమర్స్ వినేసి అందరూ కూడా అదే నిజం అనుకొని అదే భ్రమలో ఉండి 2-3 డేస్ తర్వాత ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అనే ముందు ఇన్కమ్ రాకపోతే ఒకవేళ అప్పుడు చాలా మెంబర్స్ డిసప్పాయింట్ అవ్వాలి. సో యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ యాజ్ పర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే ఎక్కడ కూడా అమౌంట్ ముందే ఇస్తామని చెప్పలేదండి. ఓకే, సో ట్రైనింగ్ స్టార్ట్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ న్యూ స్టార్టప్ బిజినెస్ లాంచ్ అవ్వాలి. ఆఫ్టర్ దట్ ప్రోడక్ట్స్ అనేది రిలీజ్ అవ్వాలి, మార్కెట్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ నుంచి మంచి బిజినెస్ అవుతే అప్పుడు మనకు అందరికీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్ ప్రాసెస్ ఇది. మన యాన్ ప్యాసివ్ సిస్టంలో, ఈకో సిస్టంలో మనం పే చేసిన డబ్బులు అని అంటే అదంతా ఎస్ఎస్సి కేస్ యాజ్ పర్ కోర్టు ప్రకారం ప్రతి ఒక్క కమ్యూనిటీ మెంబర్స్కి డివైడ్ చేసి ఇవ్వాలి అది. బట్ ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇంకా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా మనం ఒకసారి దానికి సంబంధించిన ఫైల్స్ కూడా మళ్ళొకసారి నేను చెక్ చేసి మీ అందరికీ క్లారిటీ అనేది ఇస్తానండి. అంతవరకు అందరూ కూడా వెయిట్ చేసి ఉండండి. రూమర్స్ని మాత్రం బిలీవ్ చేసి హోప్స్ ఎక్కువ పెంచుకొని మీరు మళ్ళీ అది రాకపోవడం వలన మీరు సతమతం అవ్వకండి. బట్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మంత్లో. ఏ డేట్ అనేది ఫిక్స్ చేయవలేదు, ఇంకా
ట్రైనింగ్ కంపల్సరీగా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంచి రోజులు రాబోతాయి. కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కూడా న్యూ స్టార్టప్ బిజినెస్లోకి వెళ్తాం. నెక్స్ట్ ప్రొడక్ట్స్ లాంచ్ అవుతాయి. నెక్స్ట్ ఒక స్టెప్ ఫార్వర్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఓకే, ట్రైనింగ్ అనేది అద్భుతంగా ఉండబోతుందని కూడా క్లారిటీగా చెప్పారు. ఇది నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్, మన యొక్క పర్సనల్ స్కిల్స్ని, మన యొక్క పర్సనల్ డెవలప్మెంట్ని, మన యొక్క పర్సనల్ లీడర్షిప్ని కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఒక విషయం మనకు అర్థమవుతుంది. లాస్ట్ పాపప్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదే అండి. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. సో మన యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్గా అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. జై హింద్.